వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. పెద్దపల్లి లోక్సభ ఎలక్షన్ పైన రివ్యూ ఇద్దామనుకుంటున్నా. పెద్దపల్లి లోక్సభలో 3 ప్రధానమైన పార్టీలు అభ్యర్థిని ప్రకటించినాయి. ముందు కాంగ్రెస్ గడ్డం వంశీని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన ఏ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎమ్మెల్యే లేకపోతే కింది స్థాయిలో ఏమీ చేయలేదు. ఆయన గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన కొడుకు కాబట్టి డైరెక్ట్గా ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్. ఇక బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. గోమాస శ్రీనివాస్ బీజేపీ క్యాండిడేట్గా ఉన్నారు. ఆయన గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయినారు. ఎట్లా ఉంటుంది పెద్దపల్లిలో, కొంత సింగరేణి బెల్ట్ ఏరియా ఇది, ప్లస్ అక్కడ నేతగాని ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. సేమ్ టైం అక్కడ అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, సింగరేణి ఉద్యోగులు ఉంటారు. అసలు ఎట్లా ఉంటుంది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ, ప్లస్ మైనస్ ఏంది, ఎవరికి ఏ అంశం ప్లస్గా మారుతుంది, ఎవరికి ఏ అంశం నెగిటివ్ కాబోతుంది, ఈ అంశాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చెప్తా. ముందు కాంగ్రెస్. గడ్డం వంశీ, తర్వాత బీఆర్ఎస్, కొప్పుల ఈశ్వర్, తర్వాత బీజేపీ గోమాస శ్రీనివాస్. ముగ్గురు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గడ్డం వంశీకృష్ణకు కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయంటే, మొత్తం కాంగ్రెస్ అభ్యర్థి, దీనిలో ఉన్న 7 లోక్సభ, 7 అసెంబ్లీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దానిలో 2 వీళ్ళ నాయన వీళ్ళ పెద్దనాయనే ఉన్నారు. వీళ్ళ నాయన గడ్డం వివేక్ వెంకటస్వామి, వీళ్ళ పెద్దనాయన గడ్డం వినోద్, బెల్లంపల్లి. ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే. 2 ఎమ్మెల్యేలు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, శ్రీధర్ బాబు, ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలు శ్రీధర్ బాబు ఉన్నారు, ఇటు మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అటు రామగుండం ఎమ్మెల్యే ఉన్నారు, ధరంపూరి ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళంతా మొత్తం మీద అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. దీనిలో 2 వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా అయితే ఇక్కడ వీళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకు ఆర్థికంగా ఫుల్ డబ్బులు, వీళ్ళకి డబ్బులకు డోకా లేదు. వీళ్ళు ఎవరినైనా ఏమైనా చేయగలరు, ఏ క్షణమైనా ఎవరినైనా ఆకుపై చేయగలరు. ఆ సత్తా వీళ్ళకు ఉంది. మిగతా అభ్యర్థులకు అంత ఉండదు, బహుశా ఈ అభ్యర్థులకు ఉండదు. వీళ్ళకు ఆ ఫెసిలిటీ ఉంది. ప్లస్ కాక అప్పటి నుంచి వీళ్ళు నాన్ లోకల్, చెప్తా ఎట్లా నాన్ లోకల్ కూడా చెప్తాను నేను. కాక వెంకటస్వామి ఎప్పటి నుంచో అక్కడ తిష్ట వేసిండ్రు కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేసిండ్రు. కాక అభిమానులు చాలామంది పెద్దపల్లిలో ఉన్నారు. కాక ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అదంతా ఆయనకు ప్లస్గా మారుతుంది. ఇదంతా ప్లస్, కానీ మైనస్ ఉన్నాయి. ఈయనకు మైనస్ ఏంటంటే, వీళ్ళు నాన్ లోకల్ అనేది ఒక ఇష్యూ ఉంటుంది. కాక చాలా సర్వీస్ చేసిండ్రు, గడ్డం కాక వెంకటస్వామి పెద్దపల్లి జనాలకు సుపరిచితం, ఇదంతా ఓకే. కానీ వీళ్ళు అందుబాటులో ఉండరు అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు కాక అందుబాటులో ఉండేవాళ్ళేమో, కానీ మిగతా వాళ్ళు వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ అందుబాటులో ఉండరు అనేది వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండదు. ఎందుకంటే పొద్దుగాల హైదరాబాద్లో ఉంటారు, పని ఉంటే పోయి మళ్ళీ వస్తారు, అంతే తప్ప అక్కడ అందుబాటులో ఉండరు. వీళ్ళు పెద్ద అవైలబిలిటీ దొరకదు అనేది ఒకటి. ప్లస్ వీళ్ళకి ఇవ్వడంతోన కాంగ్రెస్లోనే ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఏంటంటే, మాదిగలకి ఎందుకు ఇవ్వరు, డబ్బున్న మాలలు, డబ్బున్న వాళ్ళే రిజర్వేషన్ అనుభవిస్తారా అనే చర్చ ఒకటి నడుస్తుంది పెద్దపల్లిలో గడ్డం వంశీ పైన. డబ్బులున్న వాళ్ళే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ లోకల్లో చాలామంది ఉన్నారు. లోకల్లో మాకు టికెట్ కావాలని కొట్లాడిన వాళ్ళు, ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వరప్రసాద్ ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి వచ్చిండు, మాదిగ సామాజికకు సంబంధించిన ఆయన. నాకు ఇవ్వండి, నేను పోటీ చేస్తా, కాకపోతే డబ్బులు లేవని చెప్పి పక్కన పెట్టేసినారు. అందుకని డబ్బులున్న వాళ్ళకే టికెట్ ఇస్తారా అనేది అక్కడ ఒకటి నడుస్తుంది. ఒట్ల వరప్రసాద్ ఆయన పేరు, పూర్తి పేరు. ఇంకా ఆయనతో పాటు ఇంకా 2-3 ఉన్నారు లీడర్లు, వాళ్ళంతా కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. పెర్కే శ్యామ్ అని ఆయన కూడా కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఆయన కూడా టికెట్ ఆశించిండు, మాదిగ సమాజానికి సంబంధించిన నేత. వాళ్ళ దగ్గర నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, వీళ్ళకి బాగా వ్యతిరేకత వస్తుంది. ప్లస్ వీళ్ళకి ఇంకొక మైనస్ ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీతో మిగతా ఎమ్మెల్యేలు ఎవరు, 7 మంది ఎమ్మెల్యేల్లో 2 వీళ్ళలో అయితే 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా,
మంత్రి శ్రీధర్ బాబు కూడా వీళ్ళ దానిలో ఉంటారు. వీళ్ళంతా ఎక్కడ చూసినా కలిసి కనిపిస్తున్నారు తప్ప లోపల వ్యవహారం లేదు. లోపల వీళ్ళంటే వీళ్ళకు సరిగా కప్లింగ్ లేదు. ఎందుకు లేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, వివేక వెంకటస్వామి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, బీజేపీలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఎట్లా చేసిండు. శ్రీధర్ బాబు తెలియకుండానే మందని కాన్స్టిట్యున్సీలో కాకా విగ్రహం పెట్టిండ్రు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు వివేక వెంకటస్వామి, కానీ ఆ విషయం శ్రీధర్ బాబుకు తెలియదు, పిలవకుండానే చేసుకున్నారు కార్యక్రమాలు. ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎందుకు ఇప్పుడు వివేక వెంకటస్వామి V6లో శ్రీధర్ బాబు బ్యాన్ చేసిండు 10 సంవత్సరాలు. నేను కూడా అన్నీ ఉన్నా కదా, నాకు తెలుసు కదా. ఆయన ఒకవేళ ఒక ప్రెస్ మీట్ పెట్టింది అనుకోండి, ఈడొకైనా కూర్చునుకో, శ్రీధర్ బాబు మధ్యలో కూర్చున్నా అనుకో, ఈడికే వస్తుంది ఫ్రేమ్, టీవీలో ఈడికే కనబడుతుంది, ఇద్దరు కట్ చేస్తారు. శ్రీధర్ బాబును 10 సంవత్సరాలు V6లా కనబడియాలి. అది తెలుసు, శ్రీధర్ బాబు కూడా తెలుసు. ఆయన కూడా చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేసిండు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి వీళ్ళందరూ శ్రీధర్ బాబు వెంబడి, వాళ్ళెంబడి వీళ్ళెంబడి తిరుగుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా శ్రీధర్ బాబు వెంబడే ఉన్నారు. శ్రీధర్ బాబు ఏం చెప్తే అదే. సరే, శ్రీధర్ బాబుకి ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, శ్రీధర్ బాబు బయటకు కనిపిస్తారు, కానీ లోపల వ్యవహారం అంతా చాలా ఉంటుంది. అసలు శ్రీధర్ బాబు మనుషులు, వాళ్ళ మనుషులు వేరే సపరేట్ ఉంటారు. శ్రీధర్ బాబుకి ఎక్కువ ఉంటుంది బలగమాడ. శ్రీధర్ బాబునే బైకాట్ చేసిండ్రు, శ్రీధర్ బాబునే బ్యాన్ చేసిండ్రు వాళ్ళ టీవీలో 10 సంవత్సరాలు అంటే అర్థం చేసుకొని. 10 years, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆయన ముఖమే చూపించేది లేదు, ఆయన ప్రెస్ మీట్ వచ్చేది లేదు, ఆయన వార్తలు ఏదో వేసేది లేదు టీవీలో. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే కాబట్టి శ్రీధర్ బాబుకి ఇవన్నీ బాగా గుర్తుంటాయి. ఈ ఇష్యూ అంతా ఆయన గుర్తుంది కాబట్టి ఇది వీళ్ళకి మైనస్. సేమ్ టైం పెద్దపల్లి నుంచి మందం దాకా వరి పొలాలు మొత్తం ఎండిపోయినాయి, నీళ్ళు లేక. SRSP నుంచి నీళ్ళు రావాలి వాళ్ళకు. ఇప్పుడు ఇడుస్తున్నారంట, మొత్తం ఎండిపోయి అగ్గిపుల్లు వేస్తే మొత్తం వంటకపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో నీళ్ళు ఇస్తున్నారంట. పోయింది ఆల్రెడీ, పొట్ట వచ్చి గొలుసు చేసుకుంటున్న టైంలో నీళ్ళు చేయాల్సిందే, ఎండిపోయినాక నీళ్ళు ఇస్తున్నారు. అది గడ్డం వంశీకి మైనస్. ఇంకా కొప్పుల ఈశ్వర్ ఏంటంటే సౌమ్యుడే, కానీ ఫైనాన్షియల్గా వీక్. సౌమ్యుడే మంచి పేరు ఉంది కొప్పుల ఈశ్వర్కి, ఆయన మీద అవినీతి మార్కలు కూడా లేవు. ఈయన సింగరేణి కార్మికుడిగా పనిచేసిండు, 24 ఏళ్ళు సింగరేణి కార్మికుడిగా పనిచేసిండు. మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో పెద్దపల్లిలో 7 అసెంబ్లీలో 6 కాన్స్టిట్యున్సీల్లో ఈ సింగరేణి బెల్ట్, సింగరేణి వ్యవహారం అంతా ఉంటుంది. పెద్దపల్లినేమో ఈ సింగరేణి రిటైర్మెంట్ అయిన వాళ్ళు అంతా వచ్చి పెద్దపల్లిలో సెటిల్ అవుతారు కాబట్టి మొత్తం సింగరేణి బెల్ట్కి సంబంధించిందే. ప్లస్ ఈయన అక్కడ కార్మికునిగా పనిచేసిండు, తట్టెత్తిండు, బొగ్గెత్తిండు, బొగ్గుతాటలు ఎత్తిండు కొప్పులేశ్వర్ 24 years. ప్లస్ ఆయన సికాసా అని మావోయిస్ట్ అనుబంధ సంఘం ఉండేది సింగరేణి కార్మిక సంఘానికి, దానిలో కూడా యాక్టివ్గా పనిచేసిండు. అదొక ఆయనకు ప్లస్ పాయింట్. కానీ వీళ్ళకి ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేరు ఆ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో. పెద్దపల్లి పార్లమెంటులో నో బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు లేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళు లేరు. ప్లస్ బీఆర్ఎస్ సిట్టింగు ఎంపీ ఉండే కదా మొన్నటిదాకా, నేతగాని వెంకటేష్ ఉన్నా కూడా బాగుండు. నేతగాని వెంకటేష్ బీఆర్ఎస్ ఉండింటే నేతగాని ఈ క్యాష్కి సంబంధించిన ఓట్లు 2,25,000 ఉంటాయంట. ఆ 2,25,000 కొంత ప్లస్ అయ్యేది. ఈయన ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నాడు, నెక్స్ట్ బీజేపీ క్యాండిడేట్ కాబోతున్నాడని ప్రచారం ఉంది. బీజేపీ క్యాండిడేట్ ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ ఈయన మారుస్తున్నారు అనేది ప్రచారం. గోమాస శ్రీనివాసను లేపేస్తున్నారు అక్కడ నుంచి. ఆయన సూటబుల్ పర్సన్ కాదు, నామినేషన్ చేసిన తర్వాత ఎవరికి పోతాడు కాబట్టి ఆయన తీసేసి ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది బీజేపీ హవా కాబట్టి నేతగాని వెంకటేష్కి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఒక నడుస్తుంది. ఆల్రెడీ చర్చలు అయిపోయినట్టు జరుగుతుంది, అది చెప్తాను నేను. కొప్పుల ఈశ్వర్కు అది ప్లస్, ఇది మైనస్. ఒక ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు, జస్ట్ సౌమ్యుడు అని చెప్పుకుంటే నడదు కదా. పైసలు గీసలు అవన్నీ చాలా ఉంటాయి కథలు. అదంతా కొప్పుల ఈశ్వర్కు సంబంధించిన ఇష్యూ. కొంచెం లోకల్, పెద్దపల్లినే పుట్టిండు ఆయన, పెద్దపల్లి లోకల్ అయినా పరిచయాలు అంతా ఫుల్ ఉన్నాయి. కొప్పుల ఈశ్వర్ అంటే ఓకే, మొన్న రైతు దీక్ష కూడా చేసినట్టున్నాడు. ఈ గోమాస శ్రీనివాస్ ఇప్పుడే చెప్పినా కదా, ఈయన లేపేసి నేతగాని వెంకటేష్కి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆడ మాదిగ ఓట్లు దగ్గర 4 లక్షల పైన ఉంటాయంట. మొత్తం 10 లక్షల ఓట్లు పెద్దపల్లిలో, 4 లక్షల ఓట్ల పైన మాదిగ సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి. అయితే ఈయన మాలనే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మాల సామాజిక వర్గ వాళ్ళకి ఇచ్చినాయి. ఈయన వస్తే నేతగాని ఇతరం, మాదిగ అనేది ఎవరు లేరు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్లో మాత్రం అది ఉంది, మాదిగకి ఎందుకు ఇవ్వరు అనేది ఉంది. ఇక ఉన్న ముగ్గురులో ఎవరికి ఎట్లు ఓటేశారని చూడాలి. ప్లస్ మైనస్ అన్నీ నేను చెప్పినా కదా, అక్కడ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, మొత్తం పంటలు ఎండిపోయినాయి. ఇక్కడ మొత్తం మంతంలో కూడా శ్రీధర్ బాబు సొంత కాన్స్టిట్యున్సీ మంతంలో కూడా ఎండిపోయినాయి. అట్లాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కొప్పుల ఈశ్వర్ సిచ్యువేషన్ అది. ఒకవేళ నేతగాని కనుక బీజేపీ ఇస్తే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. నేతగాని కనుక ఇస్తే ఈ ఎఫెక్ట్, నేతగాని కనుక బీజేపీ క్యాండిడేట్ అయితే ఈ ఎఫెక్ట్ ఇది ఉంటుంది, కాంగ్రెస్ మీద ఉంటుంది. ఈ నేతగాని ఓటు మొత్తం ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తాయి. ఏమైనా జరగవచ్చు, చూద్దాం. ఇంకా దీని మీద ఇంకా డీప్ అనాలిసిస్ చూద్దాం. ముందు అభ్యర్థులు మారుతారు, ఇంకా ఏమేమి వస్తుందో చూద్దాం. అక్కడ
ఎనివే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో అయితే ఈ అంశాలు అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.